ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే డాడీ. ఇవాళ మా డాడీ బర్త్డే సందర్భంగా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కూడా. ఆర్ఫనేజెస్ ఎక్కడ ఉన్నాయని చాలా సెర్చ్ చేశాను నేనైతే. కొన్ని అయితే తెలిసాయి, వాటికి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకున్నా. బట్ ఒక్కటి మాత్రమే అవైలబుల్గా ఉందని దానికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఆర్ఫనేజ్ని చేరుకోవడానికి చాలా ట్రై చేసాం. ఫైనలీ ఐ రీచ్డ్ దట్. దాని పేరు ఏంటంటే యానీ అన్న ఆర్ఫనేజ్ నియర్ కంచరపాలెం, వైజాగ్. చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళంతా అనాథలు. అందరితో కలిసి కేక్ కట్ చేసాం. వాళ్ళ కోసం తీసుకెళ్ళిన స్నాక్స్, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. వాళ్ళు మాతో చాలా కబుర్లు చెప్పారు. వాళ్ళ గురించి చాలా విషయాలైతే తెలుసుకున్నాం. వాళ్ళతో కొన్ని గంటల సమయం గడపడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. వాళ్ళైతే చాలా సంతోషించారు. వాళ్ళ ఫేసెస్లోని స్మైల్ చూసి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. బట్ ఒక చిన్న వెలితైతే ఉండిపోయింది నాలో. ఇదంతా చేసింది మా డాడీ కోసమే. మా డాడీ కూడా ఉంటే నా హ్యాపీనెస్ ఇంకా డబల్ అయ్యేది. ఐ హోప్ మా డాడీ దేవుడి దగ్గర ఉండి ఇవన్నీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి దేవుడు ఎంతో హెల్ప్ చేశారు. అన్ని విషయాల్లో సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆల్ గ్లోరీ టు గాడ్. నేను కోరుకునేవైతే మా డాడీ హ్యాపీగా ఫీల్ అవ్వాలని, దేవునికి మహిమ రావాలని. Thank you Lord, thank you so much for always being with me and help me. Miss you Dad, and I love you so much Daddy. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో